రైట్. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయాన్ని మీతో డిస్కస్ చేస్తాం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని అనుకుంటారు. కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు ప్రభుత్వం అంటే సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీసు వీళ్ళే ప్రభుత్వం. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు ప్రపంచం అన్నట్టు, ఏదో వీళ్ళే ప్రభుత్వం అన్నట్టు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంత వాటా దక్కుతుంది? బీపీ మండల్ పుణ్యాన 27% రిజర్వేషన్ ఓబీసీలకు దక్కింది దేశంలో. మరి ఐఏఎస్లలో ఓబీసీలు 27% ఉన్నారా? ఎస్సీలు వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం ఉన్నారా? ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఉన్నారా? 2018 నుంచి జరిగినటువంటి రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొస్తా. సో ఈ డీటెయిల్స్ కూడా మళ్ళా ఇది తీన్మార్ మల్లన్న సొంత కవిత్వం కాదు. రైట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి నివేదిక. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ ట్రైనింగ్. రాజ్యసభలో ఈ క్వశ్చన్ నెంబర్ 2686, రాజ్యసభలో క్వశ్చన్ నెంబర్ 2686, అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది అడిగింది జాన్ బ్రిటాస్ అని చెప్పి సభ్యుడు అడిగిండు. ఎవరిని? ప్రైమ్ మినిస్టర్ బి ప్లేస్ టు ప్రైమ్ మినిస్టర్. ఏమని అడిగిందంటే, the details of number of appointments made to all India services during the last 5 years year wise and the number of persons belongs to SC, ST and OBC appointed to all India services during the last 5 years. The details therefore year wise and category wise. So వీళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్ దాంట్లో ఎస్సీ, ఎస్టీలను ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి సభ్యుడు ప్రధానమంత్రి గారిని అడిగితే Minister of State in the Ministry of Personal Public Grievances and Pensions and Minister of States in the Prime Minister Office. ప్రధానమంత్రి కార్యాలయం రిలీజ్ చేసినటువంటిది ఏంటంటే, ద ఇయర్ వైజ్ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years ఈజ్ అనెక్సర్ 1లో ఇచ్చిరు. ఇక చూడండి మొత్తం ఎన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు భర్తీ చేసిరు అనేది ఉంది. ఇక్కడ మనం చూస్తే 2018లో 464 ఐఏఎస్లను నియమించారు. ఐపీఎస్లను 276 మందిని, ఐఎఫ్ఓస్ను 166 మందిని నియమించారు. 2019లో 371 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు 214 మంది, ఐఎఫ్ఎస్లు 148 మంది. 2020లో 478 మంది ఐఏఎస్లు, 237 మంది ఐపీఎస్లు, 143 మంది ఐఎఫ్ఎస్లు. ఇక తర్వాత 2021లో 371 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు 339, ఐఎఫ్ఎస్లు 152. 2022లో 479 మంది ఐఏఎస్లను నియమించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ద్వారా. ఐపీఎస్లను 337, ఆ తర్వాత ఐఎఫ్ఎస్లను 190 మందిని. అబోవ్ ఫిగర్స్ ఇంక్లూడెడ్ బోత్ డైరెక్ట్ అండ్ ప్రమోషనల్ అపాయింట్మెంట్స్ టు ఆల్ ఇండియా సర్వీసెస్. ఇక్కడ సివిల్ సర్వెంట్లు, ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వచ్చి ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇది కదా. ఇక రారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని వచ్చినాయి? 2018లో ఐఏఎస్లు, బీసీలు 54 మంది బీసీలు వచ్చినాయి. మొత్తం ఎంత? 464లో బీసీలకు దక్కిన ఎంత అంటే 54. 2019లో 61, 20లో 61, 21లో 54, 22లో 58 ఇవి దక్కినాయి. ఎస్సీలకు 29 ఐఏఎస్లు 2018లో, 19లో 28, 2020లో 25, 2021లో 30, 2022లో 28. ఎస్టీలకు సంబంధించి దాదాపుగా 13, 14 కంటే దాటలే. ఇది కథ. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఐపీఎస్లో కూడా సేమ్, ఐఎఫ్ఎస్లో కూడా సేమ్. ఇక్కడ అసలు కథ చూద్దాం. భర్తీ చేసిన మొత్తం పోస్టుల వివరాలు. ఇది ఆ రాజ్యసభ ఎందుకు చూపించిందంటే, ఇది మనది కాదు, నరేంద్ర మోడీ గారి కార్యాలయం రిలీజ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎస్. ఈ 2018లో
ఇగో ఈ విధంగా 464, 19 ఇట్లా మొత్తం 5 ఏళ్లలో 2163 ఐఏఎస్ పోస్టులను భర్తీ చేసింది. 5 ఏళ్లలో 2163 ఐఏఎస్ పోస్టులు, 5 ఏళ్లలో ఐపీఎస్ పోస్టులు 1403, తర్వాత 5 ఏళ్లలో ఐఎఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను 799 పోస్టులు భర్తీ చేసింది. మొత్తం ఈ 5 ఏళ్ల కాలంలో ఆల్ ఇండియా సర్వీస్ నుంచి 4365 పోస్టులను భర్తీ చేసింది. ఈ కేటగిరీ వారీగా భర్తీ చేసిన నియామకాల వివరాలని ఒకసారి చూద్దాం. ఇక ఓబీసీ కేటగిరీ, ఓబీసీ జనాభా ఎంత అని చెప్పారు? మండల్ కమిషన్ నివేదికలో 52% అని చెప్పారు. 52%కి ఎంత? 27% రిజర్వేషన్ కల్పించారు. 57%కి 27% రిజర్వేషన్ కల్పించారు. అంటే దీంట్లో 4365లో బీసీలకు రావాల్సిన ఎన్ని 558 రావాలి, కానీ వచ్చిన ఎన్ని 288 వచ్చినాయి. అంటే మైనస్ ఎంత? 296 పోస్టులు బీసీలకు రావాల్సిన పోస్టులు పోయినాయి. ఇక్కడ ఎస్సీల పరిస్థితి చూద్దాం. వీళ్ళకు జనాభా ఇంత అని చెప్పారు, వాళ్ళకు 15% రిజర్వేషన్. 15% రిజర్వేషన్ అయితే వాళ్ళకు 324 పోస్టులు రావాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కలిపి 324 పోస్టులు రావాల్సి ఉంటే వాళ్ళకు వచ్చింది 140 పోస్టులు వచ్చినాయి. అంటే 184 పోస్టులు ఎస్సీ కేటగిరీలోంచి పోయినాయి, నష్టపోయింది. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి వాళ్ళకున్న రిజర్వేషన్ ప్రకారం 7.5% అయితే వాళ్ళకు 162 పోస్టులు రావాలి. 162 పోస్టులు రావాల్సినటువంటి వీళ్ళకు 68 వచ్చినాయి. వీళ్ళే -94. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రావాల్సినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులు ఇగో ఇట్లా నష్టం జరిగింది. ఇక ఓసీలు 10% జనాభా కదా, 10 అనుకున్నా కూడా వీళ్ళకి ఎంత రావాలి? 10% అనుకున్నా 216 రావాలి, కానీ 1589 వచ్చినాయి వీళ్ళకు. ఈ 1373 ఎక్కువ 1373 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టులు ఎక్కువ కొట్టుకున్నారు వీళ్ళు. మరి 27%కి ఖచ్చితంగా 27% రిజర్వేషన్ ప్రకారం రావాలి అంటే రావట్ల. ఎందుకంటే నీ ఇంటర్వ్యూలో నువ్వెందుకుంటావు, పేపర్లు తయారు చేసే కాడ నువ్వెందుకుంటావు? ఏం జరిగింది అని అంటే ఐపీఎస్ విషయానికి వస్తే ఇదేమో ఐఏఎస్ది, ఇదేమో ఐఏఎస్కు సంబంధించి. ఐపీఎస్లో ఏది ఎస్పీలు, డీజీలు, ఐజీలు, ఐపీఎస్లు ఉంటారు కదా, వీళ్ళు ఓబీసీలకు 52% జనాభా ఉంటే వీళ్ళకు 378 పోస్టులు రావాలి ఐపీఎస్లు, కానీ వచ్చిన పోస్టులు 229, అంటే 149 బీసీల బుక్ ఎత్తుకపోయారు. ఎస్సీలకు సంబంధించి వీళ్ళకు 210 రావాలి, కానీ 123 వచ్చినాయి, వీళ్ళ నుంచి 87 కోత. ఎస్టీలకు 105 రావాలి, 62 వచ్చినాయి, 43 కోత. ఇదే ఓసీలకు సంబంధించి వీళ్ళకి 140 రావాలి, కానీ 1124 వచ్చినాయి ఐపీఎస్లు. 984 ఎక్కువ వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఇది చూసుకుంటే బీసీలకి 215 పోస్టులు రావాలి, 215 రావాలి, కానీ వచ్చినాయి 178, 37 కోత. ఎస్సీలకు 119 రావాలి, కానీ 71 వచ్చినాయి, 48 కోత. ఎస్టీలకు 59 పోస్టులు రావాలి, కానీ 36 వచ్చినాయి, 23 కోత. ఇదే ఓసీలు 10% ఉన్నటువంటి ఓసీల్లో 79 రావాలి, కానీ 691 వచ్చినాయి ఇవి. ఇక్కడ మొత్తం మీద రిజర్వేషన్ ప్రకారం చూస్తే ఓబీసీలు కోల్పోయిన పోస్టులు ఏంటంటే 482 పోస్టులు కోల్పోయారు. ఎస్సీలు కోల్పోయిన పోస్టులు 319, ఎస్టీలు కోల్పోయిన పోస్టులు 160, మొత్తం 961 పోస్టులు గోల్. అయితే జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎవరికి ఎన్ని పోస్టులు రావాలి, వచ్చినాయి ఎన్ని? ఓబీసీ వాళ్ళకు 52% జనాభా అనుకుంటే జనాభా దామాషా ప్రకారం వీళ్ళకి రావాల్సిన పోస్టులు 2269 రావాలి. వచ్చిన పోస్టులని 695 పోస్టులు వచ్చినాయి, అంటే 1574 పోస్టులు బీసీలై ఎత్తుకపోయారు. ఎస్సీలకు సంబంధించి 724 వచ్చేది ఉంటే 334 వచ్చినాయి, 390, అంటే సగానికి ఎక్కువ వీళ్ళకు ఎస్సీల దగ్గర నుంచి ఎత్తుకపోయారు. ఎస్టీలకు 375 వచ్చేది ఉంటే 166 వచ్చినాయి, 209 ఎత్తుకపోయారు. అంటే ఓసీ కేటగిరీకి 436 వచ్చేది ఉంటే 2735 వచ్చినాయి, వీళ్ళు ఎక్కువ ఎత్తుకొని పోయిర్రు. అయితే కేవలం 10% ఉన్న అగ్రకులాలు కొట్టుకపోయిన పోస్టులు 73% పోస్టులు వీళ్ళు ఎత్తుకపోయారు. 2018 నుండి 2022 వరకు ఆల్ ఇండియా సర్వీసులకు జరిగిన నియామకాల వల్ల కేవలం 5 సంవత్సరాల్లో జరిగిన నష్టం ఇది. ప్రజలారా, ఐఏఎస్, ఐపీఎస్ అక్కడ కూడా మనోళ్ళు ఇప్పుడు ఏం వస్తలేరు. అక్కడ కోత అక్కడనే ఉంది, ఇది ప్రధానమంత్రి కార్యాలయం విడదీసిన ఏది పంపించినటువంటిది. ఈ డాక్యుమెంట్ కావాలంటే మీకు 9866
దీంట్లో కూడా ఇంకొక విషయాన్ని మీ ముందు పెడతా. ఈ ఫోన్ లాగుతలేదు తీద్దామంటే. అయితే దీనికి సంబంధించినటువంటి డాటా రైట్, ఇక చూడండి, ఇవి కూడా తీయను, ఓపెన్ చేయి వాట్సాప్. రైట్, దీంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని కనుక ఇగోందన్నా, దీంట్లో జరిగినటువంటి అన్యాయాన్ని మనం పరిశీలిస్తే బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ వచ్చినటువంటిది ఇది. అంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఈ దేశంలో పేరుకే రిజర్వేషన్ ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదన్నట్టు. ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా జరుగుతున్నటువంటి మోసం ఇదే. ఇగో 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఉంటే 15% కూడా దక్కలే. ఇప్పుడు ఇందులో 15%, ఎస్సీలకు 15%, 15% రిజర్వేషన్ ఉంటే 7% కూడా దక్కలే. ఎస్టీలకు 7.5 ఉంటే 3.8% రిజర్వేషన్ దక్కింది. మరి 10% కూడా లేనటువంటి వాళ్ళు 73% రిజర్వేషన్ ఎత్తుకపోతా ఉంటే 72% మంది అవుతా ఉంటే మరి ప్రభుత్వం ఎవరిదన్నట్టు? ప్రభుత్వం అంటే సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు వీళ్ళే, ఐఏఎస్లు వీళ్ళే. అంటే ప్రభుత్వం వాళ్ళదే అన్నట్టు. నీకు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల. మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ డాక్యుమెంట్ కావాలనుకుంటే 9866524314 నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్ కాకుండా మా వాట్సాప్ కాల్లో మిస్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే 9866524314 ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఇక కంటిన్యూగా ఇవ్వకండి, మిగతా వాళ్ళకు కూడా ఫోన్లు కలవాలి కదా. అలాగే కామెంట్ బాక్స్లో కూడా, ఈ కామెంట్ బాక్స్లో కూడా ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. ఇగో కామెంట్ బాక్స్లో కూడా మీకు ఈ డాక్యుమెంట్ అందుబాటులో ఉంటుంది. సో ఇందులో ఏం జరిగింది, ఎంతటి మోసం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. అటు రాజకీయ పరంగా అట్టడుగు స్థాయిలో ఉన్న ఇగో ఇది, లేదంటే qgroupmedia.com యాప్ ఉంటుంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా బెటరు. మీకు ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ కదా అది. ప్లే స్టోర్ అని కొట్టదు, డైరెక్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో పోయి కొడతారు. ఇగో క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. క్యూ న్యూస్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఈ లింకుల బాధ ఏం లేదు. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో పాటు ఎప్పటికప్పుడు వస్తాయి ఈ క్యూ న్యూస్ అనేటువంటి యాప్ ద్వారా. రైట్, ఇది ప్లే స్టోర్లో మాత్రమే ఉంది, ఇంకా ఐఓఎస్లో రాలేదు. ఐఓఎస్లో కూడా తీసుకొస్తాం. సో ఈ విషయాన్ని దయచేసి ఎక్కువ మంది ప్రజలకు చేరవేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న సోదరులారా. అలాగే ఇది లైక్ చేయండి. మీ గ్రూపులలో, మన గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ గ్రూపులలో ఈ అంశాన్ని చేరవేయండి. అంతే స్థాయిలో మనము విస్తృతంగా ప్రచారం చేయకపోతే ఈ సత్యాన్ని వాళ్ళు మన మీడియాలు లేవు కదా, మన బీసీల మీడియాలు లేవు కదా, బీసీల ఛానళ్ళు లేవు, బీసీల పేపర్ లేవు. కాబట్టి మనమే బీసీ బిడ్డలమే మన వాళ్ళకు తెలియజేసుకోవాలి సోషల్ మీడియా ద్వారా మనం అందరం.